అప్పుడెప్పుడు స్వయం దృష్టిలో చిరంజీవి గారిని చూసినాం, మనం అన్ని కష్టాలు పడుతున్నట్టు ఈ సినిమాలో మనం విజయ్ దేవరకొండ మళ్ళీ అలాగే చూస్తాం. చాలా మట్టుకు బాగాలేదంటారు కదా, వాళ్ళు నిద్రపోయారా ఏంటి? వాళ్ళకి లవ్ సినిమాలు కావాలి, అలాంటి సినిమాలు వస్తాయి. మీరు నిద్రపోయారా ఏంటి? దయచేసి చెప్తున్నా ప్రేక్షక దేవుళ్ళారా, మీరు మాత్రం తెల్లారి సినిమాకి రాకూరి. మీరు చెప్పే ఒక మాట సినిమాను గురిపేస్తుంది. ఓకేనా? మీలాంటి వాళ్ళు సాయంత్రం రండి, సినిమా చూడండి, నచ్చకపోతే వెళ్ళిపోండి. అంతేగాని పొద్దున వచ్చి మీ నిద్ర చెడగొట్టుతో పాటు సినిమా కలెక్షన్ కూడా చెడగొట్టకండి. ఇగో ఫ్యామిలీస్ ఒక్క మాట చెప్తున్నా, ఎండ ఎక్కువ ఉంది, వాన తక్కువ ఉంది, నాకు గాలి వేయట్లేదు అని చెప్పడం కాదు. రా, నువ్వు థియేటర్ నుంచి, నువ్వు ఇంటి నుంచి కదిలి రా బయటికి. కోసం ఈ థియేటర్ దగ్గర నేనున్నా, నువ్వు నేను కలిసి చూస్తున్నాం సినిమా. ఈ రోజు నువ్వు నేను కలిసి సినిమా చూస్తున్నాం. ఈ బూతులకి నాకు సంబంధం ఉందా అనుకుంటారా ఏంటి? లేదు, నాకు ఎమోషనల్, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఒక బాధ్యత లేకుండా రోడ్ల మీద తిరుగుతారు చూడు, అలాంటి ఇంత ఆనందంలో కూడా వచ్చిన బాధ ఏంటంటే, దిల్ రాజు మామ నువ్వు మృణాలకి సగం రెమ్యునరేషన్ ఎగ్గొట్టినట్టున్నావు. సెకండ్ హాఫ్ లో ఆమె మాత్రం ఇలాగే ఉంది. మాకు బాధ కలగదా ఏంటి? కలిగింది. దయచేసి చెప్తున్నా, ఆమెకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వు, మళ్ళీ సినిమా సెకండ్ హాఫ్ మొత్తం రీషూట్ చేయి, ఆమెకి డైలాగులు పెట్టు. మేము బాధపడుతున్నాం, ఇక్కడ హట్ అవుతున్నాం. అండ్ ఫైనల్లీ వన్ థింగ్, ఈ సినిమా